నమస్తే, వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ది ఏపీ. నేను వసంత. సో ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడాను ఎన్నికల ప్రచారం మంచి జోరు మీద ఉన్న సమయంలో జనసేన పార్టీకి సంబంధించి కొంతమేర గతం నుంచి కూడాను జనసేన పార్టీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందనే వార్తలు కూడా తరచూ వస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కొన్ని సినిమాలు చేయడం, ఈ సినిమాల డబ్బులన్నీ కూడాను పార్టీకి సంబంధించిన ఫండ్గా ఇవ్వడం, ఇట్లా ప్రతి ఒక్కరికి అంటే ఆయన ఏదనుకుంటున్నారో కొన్ని సేవా కార్యక్రమాలు ఆ డబ్బుతో నిర్వహించడం కూడా జరుగుతుంది. సో గతం నుంచి కూడాను ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో జనసేన పార్టీ కొంత బలహీనంగా ఉన్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఇక ఇదే తరుణంలో పవన్ కళ్యాణ్కి సంబంధించిన కొన్ని ఏవైతే ఇల్లు కానీ స్థలాలు కానీ ఆయన మీద ఉన్న ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ అమ్ముతూ వస్తూ పార్టీకి ఈ యొక్క ఫండ్ రూపంలోనో లేదంటే అతను చేయాలనుకున్న మంచి పనుల్లోనో పెడుతూ ఉన్న పవన్ కళ్యాణ్కి సో కొంతమేర ఆర్థిక సాయం చేయడానికి మెగాస్టార్ చిరంజీవి సొంత ఆయన పవన్ కళ్యాణ్ సొంత అన్న మెగాస్టార్ చిరంజీవి కూడాను ఆయనకి కొంత ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఇదే తరుణంలో ఇదే బాటలోనే ఆయన కుమారుడైన గ్లోబల్ స్టార్ ప్రస్తుతం రామ్ చరణ్ కూడా ఏదైతే జనసేన పార్టీకి కొంతమేర ఆర్థికంగా సాయం చేయడానికి, ఆర్థికంగా నిలబడటానికి, లేదంటే ఒకవేళ బాబాయ్ కోరితే మేము కూడా ప్రచారంలో పాల్గొంటాం అనే ఇంతకుముందు ఆయన మాట్లాడటం కూడా మనం చూసాం. ప్రస్తుతానికైతే మెగాస్టార్ చిరంజీవి ఆయనకు దాదాపుగా జనసేన పార్టీ ఫండ్ గా 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారంటే ఈ ఫండ్ ఎన్నికల ప్రచారానికి కానీ వీటన్నిటికీ ఉపయోగపడుతుందని చెప్పేసి ఆయన ఈ యొక్క విరాళాన్ని ఇవ్వడం కూడా జరిగింది. ఇక ప్రస్తుతానికి చిరంజీవి విశ్వంబర మూవీ షూటింగ్ లో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. దాదాపు ఇది ముచ్చితల ఆ ఏరియాలో జరుగుతూ ఉంది. సో ప్రస్తుతానికి షూటింగ్ లొకేషన్ లో ఈరోజు పవన్ కళ్యాణ్ అలాగే నాగబాబు వీళ్ళందరూ వెళ్ళి కలవడం జరిగింది మెగాస్టార్ చిరంజీవిని. ఇక ఇదే తరుణంలో ఒక 10 ఏళ్ల నుంచి కూడాను వీరి మధ్య విభేదాలు ఉన్నాయి అనుకుంటున్న తరుణంలోనే కొంతమేర పవన్ కళ్యాణ్ నిన్న ఏదైతే అనకాపల్లి సభ జరిగిందో అక్కడ ఉన్న గ్రామ దేవతని ఆశీర్వచనం కోరుతూ మీటింగ్ నుంచే సభ నుంచి ఆయన బహిరంగంగా ఆశీర్వాదం కావాలన్నట్లు కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇదే తరుణంలో ఈ యొక్క సన్నివేశాన్ని చూసిన మెగాస్టార్ చిరంజీవి కూడాను తన తమ్ముడికి తన ఆశీర్వాదం కావాలని చెప్పేసి చిరంజీవి నిర్ణయించుకొని తన ఎవరైతే వాళ్ళ ఇంటి ఇలవేల్పు ఉన్నారో అంజనీ పుత్రుడు హనుమంతుడి దగ్గర ఆ యొక్క చెక్కును 5 కోట్ల రూపాయల చెక్కును కూడాను పవన్ కళ్యాణ్కి అందించడం కూడా జరిగింది. సో ఇక ఇదే తరుణంలో కొంతమేర పవన్ కళ్యాణ్ కొంత భావోద్వేగానికి కూడా గురయ్యారంటే దాదాపుగా చాలా కాలం తర్వాత అన్నని అవంతో హత్తుకోవడం, అలాగే ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకోవడం ఇవన్నీ కూడా జరగడం జరిగింది. సో ఇదే తరుణంలో ఇక ముగ్గురు అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో మెగాస్టార్ చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ నాగబాబు వీళ్ళు ముగ్గురు కొద్దిసేపు సంభాషణ కూడా జరిగిందని చెప్పేసి మనకు అంత సమాచారం. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కి హెల్ప్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి దాదాపుగా 5 కోట్ల రూపాయల చెక్కును అందించడం జరిగింది. ఇదే తరుణంలో అనేక మంది పార్టీ శ్రేణులు కూడా అక్కడ ఉన్న పరిస్థితి ఎవరైతే పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులలో లేదంటే కోశాధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడాను అక్కడ అదే తరుణంలో అక్కడ ఉన్న పరిస్థితుల్లోనే ఈ చెక్కును చిరంజీవి పవన్ కళ్యాణ్ అందించడం కూడా జరిగింది. హైదరాబాద్ శివార్లు ముచ్చింతల్లో ఈ యొక్క షూటింగ్ జరుగుతూ ఉంది, విశ్వంబర షూటింగ్. ఈ షూటింగ్ లొకేషన్ కి ఈ అపూర్వమైన ఘట్టం కూడా ఆ షూటింగ్ లొకేషన్ లో జరిగిందని కూడా మనకి అర్థమవుతుంది. ఇక సోమవారం ఉదయం దాదాపుగా 10 గంటలకు లొకేషన్ కు నాగబాబుతో పాటు కలిసి పవన్ కళ్యాణ్ కూడా చేరుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక వీరిద్దరూ కూడా ప్రేమపూర్వకంగా కొంత ఆలింగనం చేసుకున్న పరిస్థితులు అయితే నెలకొని ఇదే తరుణంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయనకు ఆశీర్వాదం ఇవ్వడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ ఉద్వేగానికి కొంతమేర లోనయ్యారు ఆయన. అలాగే చిరంజీవి పాదాలకి అంటే ఇంత ఒక పార్టీ అధ్యక్షుడైనా సరే ఎంతైనా అన్నే కాబట్టి ఒక పార్టీ అధ్యక్షుడైనా సరే చిరంజీవి పాదాలకు ఆయన నమస్కారం చేయడం కూడా జరిగింది. ఇక పార్టీ స్థాపించిన 10 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలోనే ఎన్నో ఏళ్ళుగా అన్న చిరంజీవి ఆశీర్వచనం కోసం పవన్ కళ్యాణ్ ఒక దశలో ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక అన్న ఆశీస్సులతో సంబరమాచర్యలు కూడా గురయ్యారని చెప్పేసి మనకు అందుతున్న సమాచారం. ఇక వెనకలో నన్ను ఎవరైతే నాగబాబు ఉన్నారో ఆయన కూడా కొంతమేర భరోసాగా నిలబడడం పవన్ కళ్యాణ్కి. ఇక అనంతరం ఆయన సోదరులు ముగ్గురు కూడాను కొంతమేర వాళ్ళందరూ కూడా డిస్కషన్ చేసుకోవడం, ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో ఇదంతా కూడాను మెగాస్టార్ చిరంజీవి ఒక సన్నివేశాన్ని చూశారు. ఆయన నిన్న ఏదైతే అనకాపల్లి సభ జరుగుతుందో ఆ యొక్క వారాహి విజయభేరి సభలో పాల్గొనడానికి ముందు నూకాలమ్మ దీవెనలు కోరుతున్న అదే సమయంలో టీవీలో ఈ దృశ్యాన్ని చిరంజీవి చూడడం, అలాగే తన తమ్ముడికి తన ఆశీర్వాదం బలం కావాలంటూ కూడాను ఆర్థికంగా కూడా బలంగా నిలబడాలి అంటూ కూడాను ఆయన యొక్క విరాళం ఏదైతే 5 కోట్ల రూపాయలు ఉందో అది చెక్కు రూపంలో ఆయన సిద్ధం చేసి సో దాని తర్వాత రోజే అంటే నిన్న అనకాపల్లి సభ జరిగింది. సో నిన్న ఈ యొక్క సన్నివేశాన్ని చూసిన తర్వాతనే ఈరోజు ఆయన పిలిపించుకొని చిరంజీవి తనయుడు ఆయన పిలిపించుకొని ఇవన్నీ మాట్లాడడం కూడా జరిగింది అనమాట. ఇక ఇదే తరుణంలో చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ గా పేరుగాంచిన ఎవరైతే రామ్ చరణ్ ఉన్నారో ఆయన కూడాను ఆయన తండ్రిలాగానే జనసేనకు ఆర్థికంగా అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. ఇక చిరంజీవి చెక్కును అందించిన తరుణంలోనే జనసేన ప్రధాన కార్యదర్శిగా నాగబాబు, టి శివశంకర్ అలాగే
కోశాధికారి ఎవరైతే ఉన్నారో రత్నం ఉన్నారో ఆయన, అలాగే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధులు, అలాగే అజయ్ కుమార్, వీళ్ళందరూ కూడాను ఇక ఇదే తరుణంలో ఆ యొక్క చెక్కును అందుకునే తరుణంలో వీళ్ళందరూ ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఈ యొక్క పవన్ కళ్యాణ్ కి చిరంజీవి ఆశీర్వాదం వచ్చిన తర్వాత, ఈ యొక్క 5 కోట్ల విరాళం తర్వాత కొంతమేర జనసేన పార్టీలో కొంత అంత ఆనందంగా ఉంటున్న పరిస్థితి. అంటే మరీ ముఖ్యంగా గతంలో పవన్ కళ్యాణ్ అలాగే చిరంజీవి ఇద్దరు ఒకే రాజకీయ పార్టీ ప్రజారాజ్యంలో పనిచేసిన పరిస్థితులు ఉన్నాయి. యువరాజ్యం పేరు మీద పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క కొంతమేర జనాలకు మంచి చేయాలని చెప్పేసి వెళ్ళిన పరిస్థితి. ఇప్పుడు అదే మళ్ళీ ప్రజారాజ్యం పార్టీలో ఉన్న జోషే మళ్ళీ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ కొంత దగ్గరయ్యారు, నాగబాబు దగ్గరయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా కొంతమేర ఇప్పుడు ఇంకా ఈ యొక్క ఏదైతే విజయభేరి యాత్రలు జరుగుతున్నాయో, వారాహి విజయభేరి యాత్రలు జరుగుతున్నాయో వీటిలో జోష్గా పాల్గొనే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఈసారి ఏది ఏమైనా సరే ఈ యొక్క బ్యాక్ ఎండ్ సపోర్ట్తో చిరంజీవి కానీ, రామ్ చరణ్ కానీ, నాగబాబు కానీ ఇలాగా వాళ్ళ కో స్టార్స్ ఎవరైతే, వాళ్ళ ఫ్యామిలీ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సహాయ సహకారాలతో ఖచ్చితంగా ఈసారి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా జనసేన పార్టీ శ్రేణులు భావిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సో ఇక మొత్తానికి ఈ చిరంజీవి 5 కోట్ల విరాళం ఇవ్వడం, అలాగే రామ్ చరణ్ కూడా దీని వెనక నుంచి ఉంటారని చెప్పడం, కొంతమేర బలంగా ఉంటారని చెప్పడం, అలాగే ప్రచారానికి కూడా రావడం, ఇవన్నీ ఎట్లా అనిపిస్తున్నాయో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.